చాలా రోజుల నుంచి ఎక్కువగా ఆర్ఎంఆర్ అంటే రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అంటారు. దీని గురించి అడుగుతున్నారు. అసలు మనం బరువు తగ్గడానికి ఇది మన బాడీలో చాలా చాలా హెల్ప్ అవుతుంది. మనం ఇంటేక్ తీసుకునే క్యాలరీస్ని మనకి ఈ విధంగా రెస్టింగ్ మెటబాలిక్ రేట్లో మనకి మెజర్మెంట్స్ అన్నది ఉంటాయి. అంటే మనం తినే ఆహారాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎంత తగ్గించుకోవాలి, ఎంత ఎక్కువ తీసుకుంటే మనకి ఓవర్ లోడ్ అవుతుంది అన్నది ఈ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ని బట్టే మీకు క్యాలిక్యులేషన్ ఉంటుంది. అందుకని ఆర్ఎంఆర్ని మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం చూసుకుంటే ఆడవాళ్ళలో 1800 అంటే 1800 లోపు ఉండాలి. మగవాళ్ళలో చూసుకుంటే 2000 ఈ లోపే మన బాడీలో ఈ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అన్నది ఉంటుంది. దానికన్నా ఎక్సెస్ మనం దాటి ఆహారం తీసుకుంటే అదంతా కొవ్వు కింద మారిపోయి మన బాడీలో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉందో ఆ ప్లేసుల్లో కొవ్వు కింద మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకనే మనం ప్రతి ఒక్కరికి కూడా ఈ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అన్నది తెలుసుకుంటే దానికి లోపు మనం తినే ఆహారాన్ని మనం డిజైన్ చేసుకుని దానికి తగ్గ ఎక్సర్సైజులు చేసుకుంటూ మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవ్వరు కూడా ఓవర్ వెయిట్కి వెళ్లకుండా మెయింటైన్ అవ్వచ్చు. అలాగే ఓవర్ వెయిట్ అవలేనప్పుడు మనకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా బీపీ, షుగరు, థైరాయిడ్ కానీ అలాగే ఏదన్నా బాడీలో డిసీజులు వచ్చినా కానీ వెంటనే తగ్గించుకోవడానికి మనకు బాగా హెల్ప్ అవుతుంది. అందుకని దీని గురించి కూడా మీరు ఆల్రెడీ బయట క్లినిక్స్లో టెస్టులు చేస్తారు. ఒకవేళ లేని పక్షంలో దీని గురించి ఏమైనా అవగాహన కావాలంటే మీరు యాజ్ యూజువల్గా మీరు రాజేశ్వరి హెల్త్ కేర్కి రండి. నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.